టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో విగ్రహాలు శిలాఫలకాల విధ్వంసకర విష సంస్కృతికి నాంది పలికారని, ఇది మంచి పద్ధతి కాదని, ఇప్పటికైనా నారా అభివృద్ధిపై దృష్టి సారించాలని, ఈ విధ్వంసకర విష సంస్కృతికి ఇకనైనా చరమగీతం పాడాలని మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా హితవు పలికారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ వైఎస్ఆర్ నిలువెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ను కట్ చేశారు. మహానేత రాజశేఖర రెడ్డి ఆశయాలను సాధించేందుకు ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సెకండ్ రౌండ్ ఓకే రామతుల్లా వాళ్ళు రాలే. అందరికీ నమస్కారం. ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, అభిమానులకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన సంక్షేమ పథకాలకు, సంక్షేమ అభివృద్ధికి ఈరోజు మనం మధ్యలో లేకున్నా ఉమ్మడి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరకాలం చిరు స్థాయిగా నిలిచిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎన్నో